జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. ఈరోజు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ అండ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో చూసారు, మీరు ఎక్కడ చూసినా మన ఛానల్లో కానీ ఏ ఛానల్లో చూసినా సలార్ 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 మ్యానియానే కనిపిస్తుంది. సో దాని గురించి చాలా డౌట్స్ కూడా అందరికి ఉన్నాయి. సో ఈరోజు మాకు ఆ డౌట్స్ మీరు క్లియర్ చేయాలి డెఫినెట్గా. సార్, సలార్ అనేది ఇప్పుడు మీరు చూసారు, ఒకేసారి మన షారుఖ్ ఖాన్ గారి మూవీ డుమ్కీ అండ్ సలార్ ఒకేసారి రిలీజ్ అయింది. సో దాని మీద ఇష్యూస్ నడుస్తున్నాయి, థియేటర్స్ అని అదే ఇదని. అసలు ఏంటి సార్ దీని క్లారిటీ? అంటే యాక్చువల్గా సలార్ ఒక రోజు ముందు రిలీజ్ అయింది, దాని తర్వాత డుమ్కీ రిలీజ్ అయింది, నెక్స్ట్ డే డుమ్కీ రిలీజ్ అయింది. అయితే సలార్ ఓపెనింగ్స్ అనేటువంటి ఒక ప్రభంజనం లాగా రావటం చూసాం వరల్డ్ వైడ్గా. ఫస్ట్ డేనే దాదాపు 140 CR చేయటం జరిగింది వరల్డ్ వైడ్గా. ఆ తర్వాత కూడా ఇట్ ఈస్ మెయింటైనింగ్ దట్ ఆ లెవెల్ని, ఆ రేంజ్ని మెయింటైన్ చేసింది. 1 or 2 డేస్లో తగ్గిన మళ్ళీ వీకెండ్స్లో పికప్ అవటం విధంగా చూస్తున్నాం. దాదాపు ఇప్పటికీ ఈ 6 రోజుల్లో 750 కోట్ల పై చిలుకు చేసినట్లుగా రిపోర్ట్స్ రావటం జరిగింది. డుమ్కీ కూడాను కుడేరంగా చేస్తుంది, కానీ ఇన్ కంపారిజన్ విత్ సలార్తో చూసుకున్నట్లయితే ఆ రేంజ్ లేదు, డ్రాపింగ్ అనిపించింది దానికి. వరల్డ్ వైడ్గా ఎంత ప్రయత్నించినా సరే ఎక్కడో కొన్ని సెంటర్స్లో మాత్రమే అది కొంచెం అప్పర్ హ్యాండ్గా కనిపించడం జరిగింది. కానీ ఓవరాల్గా సలార్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అంటే ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయంలో కానీ, డే 1 కలెక్షన్స్ విషయంలో కానీ, మిగతా ఏ విషయాల్లో కానీ, మిగతా అన్ని రెగ్యులర్ రన్ విషయంలో కూడా ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. అయితే కొంత వచ్చినటువంటి వాస్తవం ఏంటంటే, ఈ డుమ్కీ విషయంలో ఎగ్జిబిటర్స్ కొంత పక్షపాతం చూపిస్తున్నారని చెప్పేసి, ముఖ్యంగా PVR గ్రూప్ అండ్ మిరాజ్ గ్రూప్ వీళ్ళిద్దరూ కూడా థియేటర్స్ అలొకేషన్ విషయంలో డుమ్కీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారనేటువంటిది వినిపిస్తున్నటువంటి మాట. ఆ సందర్భంగా ఓంబలే ఫిలిమ్స్ వాళ్ళు కూడా దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అలాంటి పక్షపాత ధోరణి చూపించడం కరెక్ట్ కాదు. దే మస్ట్ బి ఫెయిర్ టు అలకాట్ ద థియేటర్స్ అనేటువంటి విషయం వాళ్ళు చాలా స్పష్టంగా, చాలా సూటిగా చెప్పారు. ఈ విధంగా ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. సో దీని గురించి సలార్ ముందు నుంచి దీని మీద జాతకాలు చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా ఫేమస్ మన వేణుస్వామి గారు ఈసారి ప్రభాస్ గారితో సినిమాలు చేసేవాళ్ళు జాతకం చూపించుకోవాలి, ఆయన పీక్ స్టేజ్ అయిపోయింది అని చెప్పేసి ఆయన జాతకం చెప్పడం జరిగింది. 1-2 సినిమాల ఫెయిల్యూర్ని పట్టుకొని వాటి గురించి జాతకాలు చెప్పడం, ఎక్స్పెక్టేషన్స్, ప్రొడిక్షన్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సినిమా అనేటువంటిది కంటెంట్ ఓరియంటెడ్గా వస్తుంది తప్ప ఒక స్టార్ తాలూకు ఇమేజ్ తగ్గటం, ఒక సక్సెస్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే కంటెంట్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు సక్సెస్ అనేటువంటిది వస్తుంది. ఇంతకుముందు సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసినట్టే కంటెంట్ వెయిట్ లేదు. అట్లా రాధేశ్యామ్ కానీ, ఆదిపురుష్ కానీ, అంతకుముందు వచ్చిన సాహో నార్త్లో చాలా బ్రహ్మాండంగా చేసింది. ఇక్కడ సౌత్లో, ముఖ్యంగా తెలుగులో కొంచెం డిసప్పాయింట్ చేసినటువంటి మాట వాస్తవం. అంత మాత్రాన ఒక స్టారు ఇదే తగ్గిపోతుంది, ఈయన పని అయిపోయింది అనేటువంటి ప్రిడిక్షన్స్ చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈ జాతకాలు వీటి ద్వారా గెస్ చేసి మాట్లాడటం, తర్వాత అది ఎంత రివర్స్ అయిందో చూసాం. ఇప్పుడు మరి ఆయన చెప్పినటువంటిది ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఫేజ్ నడుస్తుంటుంది. అట్లా అనుకుంటే గతంలో ఎంతమంది పెద్ద పెద్ద స్టార్స్ పని అయిపోయింది అనుకున్న వాళ్ళందరూ మళ్ళీ గోడ కొట్టిన బంతిలాగా తిరిగి వచ్చేసి అద్భుత విజయాలు సాధించారు. రామారావు గారికి చూశారు అలాంటి బ్లాక్ పీరియడ్ని, నాగేశ్వరరావు గారు చూశారు. సూపర్ స్టార్ కృష్ణ గారు అయితే అల్లూరి సీతారామరావు తర్వాత వరుసగా 14 ఫ్లాపులతోటి కృష్ణ పని అయిపోయిందని చెప్పి అడ్వాన్స్ ఇచ్చినంతా వెనక్కి తీసుకుపోయిన రోజులు చూసాం. అదే చిరంజీవి గారు చూశారు, నాగార్జున చూశారు. నాగార్జునకి ఎన్ని శివ తర్వాత ఎన్ని ఫ్లాపులు వచ్చినాయి. ఇదంతా కూడాను ఈ ప్రొడిక్షన్స్ ఇవన్నీ కూడా దట్స్ నాట్ రైట్. కంటెంట్ మేక్స్ డిఫరెన్స్ అనమాట. ఆయనకి ఇప్పుడు మరి చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కదా ప్రభాస్ ఫ్యాన్స్. అవును, అందుకే మేము ఇప్పుడు సోషల్లో ప్లాట్ఫామ్స్ మీద ట్రెండింగ్ ఉంది కాబట్టి నేను డెఫినెట్గా క్వశ్చన్ తీసుకొని అడిగాను. చాలా ట్రోల్ చేస్తూ ఉన్నారు అది. సో దీని గురించి సలార్ మూవీ గురించి ముంబైలో థియేటర్లో కూడా ఒక ఆర్ మాల్ అనేటువంటి థియేటర్లో పెట్టినటువంటి కట్అవుట్, అంటే థియేటర్కి హైట్ కంటే కూడా చాలా హైట్లో కట్అవుట్ పెట్టడం అనేటువంటిది ఇంతవరకు ఏ నార్త్ ఇండియన్ స్టార్కి, ఏ ఇండియన్ స్టార్కి పెట్టినంత భారీ కట్అవుట్ పెట్టడం అనేటువంటిది పెద్ద సెన్సేషన్ అయిపోయింది. అక్కడ చిన్న ఒక గ్రెడ్జ్ ఏర్పడటానికి కూడా తెలుగు వాళ్ళకు, అక్కడ మరాఠీ వాళ్ళకి కూడాను బాంబేలో చిన్న క్లాష్ నడుస్తున్నటువంటి మాట కూడా వాస్తవం. ఆర్ మాల్ అనేటువంటి దాంట్లో పెట్టారు ఆ థియేటర్లో. అది ఫ్యాన్స్ కానీ వస్తున్నటువంటి దీన్ని బట్టి, రెస్పాన్స్ని బట్టి పెట్టుకుంటారు. ఏదో క్రేజ్ కోసం పెట్టారు అనేటువంటిది కాదు. ఎందుకంటే ఒక వరల్డ్ వైడ్గా ఒక సెన్సేషన్ అండ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్గా వచ్చింది సలార్ అనేటువంటిది. సరే, సినిమా మీద కొంత క్రిటిసిజం ఉన్నటువంటి మాట వాస్తవం. క్రిటిసిజం అంటే ఇట్స్ నాట్ బ్యాడ్ ఫిల్మ్ అని కాదు, మధ్యలో చిన్న స్లో పేస్ ఉంది. ఆ కాన్సార్ వ్యవస్థ మొత్తాన్ని ఎస్టాబ్లిష్ చేసే దగ్గర ఆ నరేషన్లో చిన్న స్లో పేస్ ఉంది అనేటువంటిది ఒకటి
తప్ప ద ఎంటైర్ ఫిల్మ్ ఈజ్ వెరీ మచ్ ఎంగేజ్డ్ అనేటువంటిది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నట్టు విషయం ఇది. అసలు కాన్సార్ అనేది నిజంగా ఒక ప్లేస్ ఉందా సార్? అంటే అక్కడ మీరు చూస్తే సినిమాలో వాళ్ళు వచ్చి ఆ ప్లేస్ ని అరెస్ట్ చేయడము ఇట్లా అని చెప్పేసి చెప్పారు. అంటే మాకు తెలియదు అసలు కాన్సార్ అనే ప్లేస్ అనేది ఉందా సార్? అసలు ఏం లేదండి, ఇట్ ఈస్ ఎ ఫిక్షనల్, ఒక ఫిక్షనల్ ఎంపైర్ అది, సృష్టించబడినటువంటి సామ్రాజ్యం. అంటే అదే కదా మరి ఫిక్షన్లో చేసినప్పుడే కదా ఒక డైరెక్టర్ తాలూకు ఫిక్షనల్ ఇదిని ఎంత కల్పిత కథని ఎంత ఎంగేజింగ్గా చెప్పగలిగారు అనేటువంటిది కదా. ఆ పాత్రల పరిచయాల దగ్గర చిన్న కన్ఫ్యూజన్ తప్ప ద ఎంటైర్ ఫిల్మ్ చాలా ఎంగేజింగ్గా వెళ్తుంది. సో ఇంకొకటి కూడా ఇష్యూ నడుస్తుంది, మన షారుఖ్ ఖాన్ గారు ఎప్పటి నుంచో ఒక థియేటర్లో ఎన్నో ఇయర్స్ నుంచి ఒక థియేటర్లో ఆయన సినిమానే నడుస్తూ ఉంది, కానీ ఫస్ట్ టైం ప్రభాస్ గారి సినిమా అక్కడ వేసారు అనేది కూడా నడుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం సార్? బాంబేలోని మరాఠా మందిర్ అనేటువంటి థియేటర్లో ఆ రోజున ఆ సినిమా దగ్గర నుంచి ఏదది మన దిల్వాలే దిల్వానే లే జాయేంగే దగ్గర నుంచి కంటిన్యూస్గా షారూఖ్ ఫిల్మ్స్ మాత్రం నడుస్తున్నాయి ఆ థియేటర్లో. అంటే ఒక సినిమా పోయిన తర్వాత ఇంకో సినిమా పోయిన తర్వాత ఇంకో సినిమా అలా వస్తున్నాయి. మధ్యలో గ్యాప్ లేకుండా ఆ సినిమాని దాదాపు 10 ఏళ్ళ నుంచి 10 సంవత్సరాల నుంచి ఒకే థియేటర్లో ఒకే స్టార్ సినిమా రన్ అవటం అనేటువంటిది చాలా రికార్డ్ బ్రేకింగ్ ఇదనమాట. అలాంటిది రికార్డును బ్రేక్ చేస్తూ సలార్ సినిమాని ఫస్ట్ టైం అందులో ఆడటం అనేటువంటిది జరుగుతుంది. అది కూడాను తన సినిమా ఉండంగా. ఎస్ అదే అందరూ అదే షాక్ అవుతున్నారు. సో ఇప్పుడు ఈ సినిమా చాలా బెటర్గా ఉందంటారు, కానీ ఇక్కడ క్రిటిక్స్, మీరు యాజ్ ఒక క్రిటిక్ కాబట్టి మేము అడుగుతున్నాము, సో సినిమా కొంచెం ల్యాగ్ ఉందని, దాంట్లో మిక్స్డ్ టాక్ కూడా వస్తుంది. హిట్ ఓకే, బట్ కాదు కొంచెం ల్యాగ్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు సార్? ల్యాగ్ ఉన్నమాట వాస్తవంగా మాట్లాడుకోవాలి, కొంత ల్యాగ్ ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే అది సినిమా ఓవరాల్ రన్ను కానీ ఓవరాల్ టాక్ను కానీ ఓవరాల్ రెవెన్యూని కానీ దెబ్బతీసే స్థాయిలో లేదు. ప్రతి సినిమాలో ఉంటుంది కదా డిఫరెంట్ టాక్. సినిమాలో బలాలేంటి, బలహీనతలు ఏంటి, స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేటువంటి విశ్లేషించుకున్నప్పుడు చిన్న స్లో పేజ్ అనేటువంటిది కనిపించిన మాట వాస్తవం. అది ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేస్తున్న విషయమే. మొత్తం 100% అద్భుతమైన సినిమాలు చేయడానికి మనుషులే కానీ ఇది కాదు కదా. అంటే సో మా సైడ్ నుంచి ఎట్లా, ఆడియన్స్ సైడ్ నుంచి ఎట్లా ఉంటుంది అంటే సార్, KGF అండ్ KGF 2 1, 2 అది ఆ ఎక్స్పెక్టేషన్ తోనే అందరూ థియేటర్ దగ్గర వెళ్ళి కూర్చున్నాం. ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్, ఆ KGF 1, 2 అంతే ఆ రేంజ్ లో ఉంది. ఇది ఇంకా అంతకు మించి ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్ తోనే అందరం వెళ్ళాము. సో ఆడియన్స్ ఆ ఎక్స్పెక్టేషన్ వెళ్ళడం వల్ల ఇట్లా వాళ్ళకి నచ్చలేదంటారా, అంటే కొంచెం స్లో అయిందంటారా, లేదు అంటే దానంత రీచ్ అయినట్టు ఇది అవ్వలేదంటారా సార్? మీరు ఏమనుకుంటారు? అంటే ఆ ఇంటెన్సిటీ అనేటువంటిది దేంట్లో ఏదైతే ఉందో KGF లో ఉన్నటువంటి ఇంటెన్సిటీ కొంతమేర తగ్గినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే కథలో మదర్ క్యారెక్టర్ ఒకటి, ఈశ్వరీబాయ్ చేసినటువంటి మదర్ క్యారెక్టర్ సేమ్ క్యారెక్టర్ రిపీట్ అయిందనేటువంటి ఒక ఇది ఒకటి ఉంది. అట్లాగే హీరోయిన్ క్యారెక్టర్ అంత ఇదిగా సెట్ అవ్వలేదు, డాల్ హీరోయిన్ ఫర్ ద హీరోయిన్ సేక్ అన్నట్లుగా ఉన్నాయి. అట్లా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ప్రతి సినిమాని ప్రీవియస్ సినిమాతో కంపేర్ చేసుకుని ఎప్పుడు ఏ డైరెక్టర్కైనా ఏ హీరోకైనా ఒక సినిమా హిట్ అయిన తర్వాత, సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ స్ట్రెంగ్త్లో అంతకంటే పెద్ద సినిమా రావడం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతుంటుంది. చాలా ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడాను అంతకుముందు తన కన్నడంలో తీసిన సినిమాని తాలూకు రీమేకే ఇది. దాంట్లో కొంత పార్ట్ తీసుకొని ఇది కొంత ఈ KGF ప్యాటర్న్, KGF టోన్ని తీసుకొని చేసినటువంటి సినిమా. అంటే KGF కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటం వల్ల కొంత చిన్న డిసప్పాయింట్మెంట్ ఉన్నటువంటి మాట వాస్తవే, కానీ ఓవరాల్గా ఏ హిట్ ఈజ్ ఎ హిట్, దట్స్ ఆల్. అంతే. ఏ సినిమా అనేటువంటిది ఏ రేంజ్లో కలెక్ట్ చేస్తుంది, ఆ కలెక్షన్స్ అనేటువంటి అక్కడ కనిపిస్తున్నప్పుడు మళ్ళీ దాంట్లో లోపాలు ఎత్తుక్కోవటం, దాంట్లో రంధ్రాన్వేషణ చేసుకోవటం అనేటువంటిది అనవసరం. అంత నిజంగా అంత రంధ్రాన్వేషణ ఉంటుంది, అది మరో సాహో అయి ఉండేదిగా, మరో ఆదిపురుషు అయి ఉండేదిగా, రాధేశ్యామ అయి ఉండేదిగా కాదుగా. మరి ఆ స్థాయిలో కలెక్షన్స్ వచ్చినాయి అంటే సినిమాలో కంటెంట్ ఉందనే కదా. కాబట్టి సలార్ సక్సెస్ అనేటువంటి దాంట్లో, హిట్ అనేటువంటి దాంట్లో దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్. సినిమా మీద ఉండే రివ్యూ అనేటువంటిది వేరు, రెవెన్యూ అనేటువంటిది వేరు. రెవెన్యూ స్పీక్స్. కాబట్టి ఈజ్ ఏ అన్డౌటెడ్లీ ఏ బిగ్ హిట్. సార్ ఇప్పుడు చూస్తే సంక్రాంతి పెద్ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తెలుగు వాళ్ళకి. సో ఎందుకని ఈ టైంలో, ఫెస్టివల్ టైంలో వదిలేసి ప్రశాంత్ నీల్ గారు ఈ టైంలో కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు ఇది లేకుండా ఇప్పుడు మిడిల్లో రిలీజ్ చేయడం వండర్ఫుల్ టైం ఇది. డిసెంబర్ అనేటువంటిది ఎప్పుడు కూడా వండర్ఫుల్ టైం. December 22 డిసెంబర్లో చాలా చాలా పెద్ద హిట్స్ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆల్రెడీ గతంలో పోస్ట్ పోన్ అయ్యి వచ్చినటువంటి సినిమా కాబట్టి పండగ సీజన్కే పోవాలని అడిగితే పండగ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఒక అన్హెల్దీ కాంపిటీషన్లో కాకుండా ఈ రోజున సలార్ సినిమాకి నిజమైనటువంటి పోటీ డెమ్కే అనేటువంటిది కూడా నిజం కాదు. అది సలార్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ సోలో రిలీజ్ అని చెప్పుకోవాలి. కాబట్టి రిలీజ్ ద రైట్ టైం రిలీజ్. సంక్రాంతి కంటే బెటర్ సీజనే అవుతుంది ఇది.
సంక్రాంతి ముందు సంక్రాంతి ఎందుకంటే ఇంకా సో మెనీ ఫిలిమ్స్ అనేవి చిన్న సావిరంగా అట్లా చాలా వస్తాయి. అలాంటప్పుడు ఆ షేరింగ్ ఎందుకు, సోలో సింహం సింగిల్గా వెళ్తుంది అన్నట్టు సింగిల్గానే వచ్చాడు తను. హెస్ ప్రూవ్డ్ ఇట్. సార్ అందరికి ఉన్న డౌట్ అంటే యాజ్ ఏ ఒక జర్నలిస్ట్ గా మీరు చెప్పాలి, ఎందుకు దీనికి ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు అంటే ఫస్ట్ నుంచి కూడా వస్తుంది అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశారు దీనికి అలా చేస్తారు ప్రమోషన్స్, ఇట్లా చేస్తారు ప్రమోషన్స్ అని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్ చేశారు, బట్ ఎందుకని ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఈ మధ్య కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది, ప్రమోషన్స్ లేకుండా సినిమాలు రిలీజ్ చేయటం. ఒక లియో కూడా ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. ఇది ఈ సలార్ ఒకటి చేయలేదు. ఇక రాబోతున్న పెద్ద పెద్ద సినిమాలకు కూడాను ఇప్పుడు ఎందుకు ఇవాళ రిలీజ్ అయినటువంటి డెవిల్ సినిమాకు కూడాను పెద్దంత ప్రచారం చేయలేదు. ఎందుకంటే మౌత్ టాక్ని మించిన ప్రచారం లేదమ్మా. సినిమాను గురించి ఎంత ఆహా ఓహోగా చెప్పుకున్నా సరే అది అందులో విషయం లేకపోతే ఆ విషయ కంటెంట్ వెయిట్ మీద వీళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. ఆల్రెడీ సలార్ ఈజ్ అ వెరీ మచ్ అవైటెడ్ ఫిలిం. క్రియేటింగ్ అన్నెసరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయటం ఎందుకు అనేటువంటి ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. దానికి ఫస్ట్ ఈ రీసెంట్ టైమ్స్లో లియో, అది పెద్దగా ప్రచార ప్రటాటోపం లేకుండానే పెద్ద హిట్ అయింది అది. కాబట్టి ఇప్పుడు రాబోతున్న ట్రెండ్ అదే, ప్రచారం విషయంలో పెద్దగా హడావుడి చేయొద్దు. ఒక లెటర్స్ గివ్ ద రిలీజ్ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించి 1 or 2 ఇంటర్వ్యూస్, కామన్ ఇంటర్వ్యూస్ అంతే తప్ప ప్రతి ఛానల్లో కూర్చొని ప్రతి సినిమాకి అందులో పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒక చోట ప్రమోషన్కి వెళ్తే ఇంకో చోటకి వెళ్ళలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక పాన్ ఇండియా సినిమాకి ఎన్ని సెంటర్స్లో ప్రమోషన్స్కి వెళ్తారు. అందుకని ఒక కామన్ ఇంటర్వ్యూను, ఒక కామన్ ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసుకుని ఆ కామన్ ప్లాట్ఫామ్ మీద మాత్రమే పబ్లిసిటీ ఇచ్చుకుందాం, ప్రతి దాన్ని మనం అటెండ్ చేయలేము అనేటువంటి ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇది మంచిగా రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ముందు ఈ స్టార్స్ అసలు మామూలుగానే దొరకరు వీళ్ళు, ఇక ముందు అసలు దొరకరు వీళ్ళు ఏ మీడియాకి కానీ, ఇంటర్వ్యూస్కి ఎవరు దొరకరు. మీడియా చాలా సఫర్ అవబోతుంది దీనివల్ల. మీడియాకి ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు వీళ్ళు. ఈ స్టార్స్ మామూలు అప్పుడే వీళ్ళని పట్టుకోవటం కష్టం, ఇప్పుడు ఇంకా కష్టం. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ సలార్ ట్రెండింగ్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మీరు ఇంకా ఇలాంటి మూవీస్ అన్నిటి కూడా చెప్పాలి, ఫర్దర్గా మేము ఇలాంటి క్వశ్చన్స్ కూడా రెడీ చేసుకుంటాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇదండి ప్రభు గారితో మన సలార్ చిట్ చాట్. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తుండండి సుమన్ టీవీ. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.